విధానం సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మా కోరికలు మా కోరికలు మా కోరికలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఐక్యత. ఆ సమస్యలు ఆ సమస్యలు కార్మికుల ఐక్యత. ఆ సమస్యలు ఆ సమస్యలు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత. 15 సంవత్సరాల సర్వీస్ నిన్న ప్రతి కార్మికుడికి 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి కార్మికుడిని పెంచాలి జీతాలు, పెంచాలి జీతాలు. సమాన పనికి సమాన పనికి సమాన పనికి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మున్సిపల్ రాష్ట్రంలో 45,000 మంది ఉన్నారు. మరి ఈ 45,000 మందిలోన ఏదో అవుట్ సోర్సింగ్ కానీ లేకుంటే ఆఫీసులో పనిచేసేవాళ్ళు కానీ ఇంజనీరింగ్ పనిచేసేవాళ్ళు కానీ రాష్ట్రంలోనే 48,000 మంది ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో మొత్తం కూడా రెగ్యులర్ చేసేటువంటి దాంట్లోన ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఏమో మాట ఇస్తున్నారు, మరి మాటకు సమాధానం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జగన్ ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, 2019 కన్నా 2017-18లోన మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి పక్క అడుగుతున్నాం. అయితే దీంట్లోనే అన్ని యూనియన్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా సిఐటి కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఇట్లాంటి అన్ని సంఘాలతో కూడా ఇంకా మిగిలినటువంటి మిత్ర సంఘాలతో కూడా కలుపుకొని కూడా అనేకమైన ప్రోగ్రాం చేసి అయితే చేసిన పెంపట ఒక శానిటేషన్కి వరకు పరిమితం అవుతుంది కానీ ఇంజనీరింగ్ వర్కర్లకు కంటిన్యూషన్ కావడం లేదు, జీతాలు పెంచడం లేదు. అయితే మరి 2019లో నష్టం జరిగితే 2019 తర్వాత కనీసం 2022-23లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అప్పుడేమన్నారు, జగనన్న ప్రభుత్వము ఖచ్చితంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్లోనూ ఇంజనీరింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, 26,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం, దానికి డిఏతోనే లింకప్ అవుతుంది. అట్లాగే దాంతోపాటు రెగ్యులర్గా మనం ప్రధానమైన డిమాండ్ ఏమి, బజార్లో ధరలు పెరుగుతున్నాయి, ధరలకు అనుగుణంగా జీతాలు పెరగడం లేదు, దాంతోపాటు రెగ్యులర్ కావాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి అట్లాంటిది కూడా ఏదో చేస్తామన్నారు కానీ అది మాట వరుసగా అవుతున్నా తప్ప కంటిన్యూషన్ కావడం లేదు. తర్వాత ఈ మధ్య కాలంలోనేమి అక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్లకేమో జీతాలు పెరిగినాయి, కానీ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా పెరుగుతున్న ఆశ ఉండి వాళ్ళు కూడా సమ్మెలు చేశారు, తర్వాత ప్రోగ్రామ్ చేశారు. అయితే ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది కూడా ఏమి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు గవర్నమెంట్ దృష్టికి మున్సిపల్ మంత్రి గారితో కూడా కలవడం జరిగింది, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా కలవడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూషన్ చేయండి, కనీసం జీతాలు పెంచండి. కనీసం ఈరోజు 26,000 రూపాయలు కాదు, కనీసం 30,000 వరకు కూడా ఈరోజు ధరలు పెరిగినాయి. ధరలకు అనుగుణంగానే డిఏ కానీ, దాంతోపాటు ఈరోజు రెగ్యులర్ చేయడం కానీ, అట్లాగే మనిషి చనిపోతే మనిషి బదులు మనిషిని పెట్టుకోవడం కానీ, దాంతోపాటు ఈరోజు ప్రమోషన్స్ కూడా దాదాపుగా ఎక్కినవాడు ఎక్కినట్లే ఉండే పరిస్థితి ఉంది. చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చి ఆ ప్రమోషన్ తగ్గట్టు జీతాలు పెంచాలనేటువంటిది మన డిమాండ్. కాబట్టి దీని మీద ఏమో మాట్లాడతామన్నారు కానీ ఇప్పుడు కూడా జరగలేదు. ఈ మధ్య కాలంలో విజయవాడలో 2 సార్లు సదస్సులు కూడా జరిగాయి. దీనికి మరి మున్సిపాలిటీ శాఖ మంత్రులు నారాయణ గారిని కూడా ఆహ్వానించారు. అయితే ఒకసారి మాత్రం వస్తే ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నాడు కానీ ఏమీ చేయలేదు. రెండోసారి కూడా మీటింగ్ జరిగింది. సరే, మీటింగ్ అయిన తర్వాత ఇంకా కొన్ని సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 45,000 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కనీసమైన
పెరుగుతున్నటువంటి దానికి ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసమైన జీతాలకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసమైన 30,000 ఉంటేనే బతకగలుగుతాడు, అది కూడా చాలీ జీతాలు. కాబట్టి ఇది రెగ్యులర్ అయితే ఈరోజు పర్మనెంట్ వాళ్ళకి ఏ పద్ధతుల్లో ఉంటుందో అదే పద్ధతిలో సమాన పనికి సమాన వేతనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా ఇప్పటివరకు కూడా సామరస్యంగా ఈరోజు నిన్ననే కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని పోయి రాబోయే కాలంలో మరి ప్రభుత్వం కూడా ఏం దిగరాకపోతే సమ్మె అనేటువంటి చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే అందరిలో కూడా ఉంది. ఇది కార్మికుల్లో కూడా, ఎందుకంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్య అయితే ఆర్థికపరమైన సమస్య ఉంది, తర్వాత రెగ్యులర్ అయిన సమస్య ఉంది. ఉదాహరణకు ఇప్పుడు దాదాపుగా 12,000 మంది ఎన్ఎంఆర్లు ఉన్నారు, ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అయితే మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఏం లేదు. వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు ఇంటికి పోల్సిన పరిస్థితి. అంటే కనీసమైన ఇన్ని రోజులు ఒక ప్రభుత్వ కార్యాలయం అంటే మున్సిపాలిటీలో పనిచేసిన దాంట్లోన మరి ఆయన పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అట్లాగే గ్రాట్యుటీ లేదు. ఈ 3 లేకపోవడం వల్ల వాడు మరి మామూలుగా ఇంటితో పట్టుకోవలసిన పరిస్థితి ఈరోజు ఇట్లాంటి ఎన్ఎంబర్లకు కూడా ఉంది. అట్లాంటి పరిస్థితి ఈరోజు అవుట్ సోర్సింగ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆఫ్కోర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటివి జరుపుకున్నట్ల ఏమైనా మా కార్మికులు ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులర్